జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ మరియు రాజ్వరి ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా జరిగిన ఉగ్రదాడులు లోయను దిగ్భ్రాంతి గురిచేశాయి. 7వ రోజు ఆపరేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఉగ్రదాడి వెనుక సూత్రధారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇటీవల రాజ్వరి సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు లోయలో పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నాయి. పూంచ్, రాజ్వరి సెక్టార్లలో సైనికుల సంఖ్యను పెంచాలని భారత సైన్యం యోచిస్తోంది. ఇది ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ను బలోపేతం చేయడంతో పాటు స్థానికుల విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా పూంచ్, రాజౌరి సెక్టార్ను సందర్శించారు. ముఖ్యంగా 13 సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్ కమాండర్స్ పై సైన్యం సాఫ్ట్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ అనేక మంది సైనికులను కోల్పోయిన ఆపరేషన్లో పునరావృతమయ్యే లోపాల కోసం స్టాఫ్ ఎంక్వైరీ నిర్వహించబడుతోంది. పూంచ్, రాజౌరి సెక్టార్లలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలని పాక్ సైన్యం మరియు దాని గూఢాచార సంస్థలు భావిస్తున్నాయని వర్గాలు తెలిపాయి. तुरंत सेना प्रमुख वहाँ गए कि भारत की सेना की छवि बहुत इम्पोर्टेंट है, उस पर कोई आँच किसी किस्म की नहीं आनी चाहिए। और उन्हीं ने स्वयं जाके वहाँ पे किया। इंक्वायरी भी सेटअप हो रही है, फिर उसके अलावा हो जाएगी, मुझे पूरी उम्मीद है। और ये है कि एक मैसेज भी उन्हीं ने पाकिस्तान को दे दिया कि भारत में जो आतंकवाद है वो एक्सेप्टेबल नहीं है। ये बहुत इम्पोर्टेंट मैसेज था उनके वहाँ पे जाने से। मनोबल तो बढ़ाई गई साथ में सेना के लोग। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.